హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సబ్బు మామూలుగా ఒక సబ్బు మనం 4 రోజులు కానీ వారం కానీ వాడుతూ ఉంటాం గిన్నెలు తోముకోవడం కోసం. మనం ఎంత జాగ్రత్తగా వాడినా కానీ ఖచ్చితంగా వారంకి అయితే ఒక సబ్బు అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన ఈ టైప్లో మీరు కనుక చేస్తుంటే ఈ ఒక్క సబ్బు మీకు నెల రోజులు కాదండి 2 నెలలు వస్తుంది. మీరు ఖచ్చితంగా చేసి చూడండి. ఇంట్లో ఏది మీరు క్లీన్ చేసుకున్నా మీరు చూస్తే వీడియో నిజంగా షాక్ అయిపోతారు. నేను చెప్పడం కాదండి, మీరు వీడియో చూసిన తర్వాత వెంటనే మీరు చేయకపోతే నన్ను అడగండి. దానికోసం ఒక తపాల పెట్టుకొని నేను 2 చెంబుల నీళ్లు అందులో పోసుకున్నాను. నీళ్లు వేడెక్కేలోపు మనం సబ్బుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను సబ్బులు ముక్కలుగా కట్ చేశాను. మీకు కావాలంటే తురుముకోండి, కొంచెం గట్టిగా ఉంటుంది కదా. నేను విమ్ బార్ తీసుకున్నాను. ఏ సబ్బు మీరు వాడితే అదే తీసుకోండి గిన్నెలకి. ఇప్పుడు ఆ ముక్కలుగా చేసిన సబ్బు నీళ్ళల్లో వేస్తున్నా, మరుగుతున్న నీళ్ళల్లో. ఇప్పుడు నీళ్ళు మరగనివ్వండి, అంటే కొంచెం కెరలాలి, బాగా కెరలాలి. అంటే సబ్బు మీరు తురిమితే ఇంకా ఫాస్ట్గా కరిగిపోద్ది వేడి నీళ్ళల్లో. ఈ విధంగా కరిగింది చూసారు కదా. అక్కడక్కడ కొంచెం ముక్కలు ఉన్నాయి లోపల. చాకు పెట్టి మనం కలుపుతూ ఉంటే లాస్ట్కి వస్తుంది అనుకున్నప్పుడు కుంకుడికాయలు 3 కుంకుడికాయలు చితక కొట్టి అందులో వేసేసేయండి. కెర్లుద్ది కదా, బాగా కెరలనివ్వండి. ఈ విధంగా కెర్లిన తర్వాత స్టవ్ కట్టేసేయండి, చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. కుంకుడికాయలతో సహా మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు అందులో 3 స్పూన్లు సాల్ట్ వేయండి, కల్లుప్పైనా పర్వాలేదు. 1 స్పూను బేకింగ్ సోడా పెద్ద స్పూన్తో. నిమ్మరసం 1 నిమ్మరసం వేసేసుకోండి, 1 కాయ. ఉప్పు కల్లుప్పు ఖచ్చితంగా వేసుకోండి. సాల్ట్ అయినా కల్లుప్పు అయినా 3 స్పూన్లు వేయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని రండి. వచ్చిన తర్వాత ఇందులో డెటాల్ 1 స్పూన్ వేసుకోండి. మనం ఇంట్లో వాడుకుంటాం కదండి డెటాల్, అది వేసుకోండి 1 స్పూను ఆ మిక్సీ జార్లోనే. వేసిన తర్వాత ఈనో ప్యాకెట్ ఒకటి ఉంటుంది కదండి మన ఇంట్లో, అది 1 ప్యాకెట్ వేసేసేయండి. కొద్దిగా నొరగ వస్తుంది ఇది వేయంగానే అండి. ఆ నొరగ తగ్గేంత వరకు ఉంచండి. 1 ప్యాకెట్ సరిపోతుంది. ఇప్పుడు కలపండి, ఆ మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. వేసాం కదా, అది మొత్తం కలపనివ్వండి. చాలా బాగా రిజల్ట్ వస్తుందండి ఇది మనకి. ఒకసారి మిక్సీ పట్టుకొని వచ్చి ఇక వడపోసేసుకోండి. వడపోసుకుంటే మధ్యలో మనకి చిన్న ముక్కల్లాగా ఉంటాయి, మనకు అడ్డు పడుతూ ఉంటాయి కదా, అందుకని వడపోసుకోండి. వడపోసుకొని ఇప్పుడు స్ప్రే బాటిల్లో పోసుకోండి, ఎంత పడితే అంత. ఈ స్ప్రే బాటిల్ దేనికి వాడాలో నేను చెప్తానండి. ఇంకా మిగిలిన గిన్నెలో పెట్టుకున్నాం కదా, అది ఒక డబ్బాలో పోసుకోవాలి. కానీ ఆ డబ్బాలో పోసుకునే ముందు పసుపు 1 స్పూన్ వేసుకోండి. పసుపు వేసుకోవడం వలన రిజల్ట్ చాలా బాగా వస్తుందండి. పసుపు వేసిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకోండి, అంతే. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్ప్రే బాటిల్లో తీసుకున్నాం కదా, ఇది దేనికి యూజ్ చేద్దామో చెప్తాను, ఒకసారి చూడండి. ఈ కిటికీ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు నేను. ఆ కిటికీ పైన జిడ్డు పట్టిపోయి ఉంటుంది, ఎందుకంటే స్టవ్ పైనే కిటికీ ఉంది కాబట్టి మాకు. అది ఎంత మనం క్లీన్ చేసినా జిడ్డు వెంటనే వదలకపోగా మనకి చాలా కష్టపడాలండి. రుద్దుతూ ఉంటాము, అవి చూడడానికి కూడా బాగోదు, రాదు, అక్కడక్కడ ఉండిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఇప్పుడు ఈ నీళ్ళు స్ప్రే చేసేసేయండి. స్ప్రే చేసి న్యూస్ పేపర్ ఒకటి దాని మీద అంటించేయండి. అంటే ఊరికి అలా పెట్టండి, ఆ తడికి అది పీల్చుకుంటుంది. 1/2 గంట సేపు అలా వదిలేసిన తర్వాత మీరు న్యూస్ పేపర్ తీసేసేయండి. తీసిన తర్వాత మీకు జూమ్ చేసి చూపిస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. చాలామంది కష్టపడతారు కదా, అసలు కష్టపడద్దండి. ఈ వీడియో చూస్తే మీకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది. చాలామందికి లేడీస్కి ఇబ్బంది ఉంటుందండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా. ఇది వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. చూడండి, చేత్తో ఇలా అంటున్నా జస్ట్ అంతే. ఎంత మురికి వచ్చిందో చూసారా, కిటికీ ఎంత తెల్లగా వచ్చిందో చూడండి. మీరు ఇంకేం చేయనవసరం లేదు, ఒక క్లాత్ తీసుకొని జస్ట్ దాన్ని తుడుచుకోవడమే. ఏదో అంటే కొద్దిగా కష్టపడుతూ ఉంటాం కదా, అలా ఏం మీరు కష్టపడద్దండి. జస్ట్ రుద్దేసేయండి. ఎంత జిడ్డు పట్టిపోయినా, కొన్ని సంవత్సరాల జిడ్డు అయినా కానీ మీరు ఈ నీళ్లు పోస్తే నిజంగా చాలా బాగా తెల్లగా వచ్చేస్తుంది. చూపిస్తాను చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. బాగుంది కదా, నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి. 1 సబ్బుకి మనకి నెల 2 నెలలు గిన్నెలే కాదండి, ఇల్లు మొత్తానికి కూడా సరిపోద్ది. నేను దేనికి యూస్ చేస్తున్నానో, ఎంత జిడ్డుగా ఉన్నాయి యూస్ చేస్తున్నానో, ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. ఇప్పుడు స్టవ్ క్లీన్ చేస్తున్నాను. ఆ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ వేసుకోని అవసరం లేదండి. నేను ఎంత వేస్తానో చూడండి, స్టవ్ మీద కొద్దిగే ఆ మాత్రం వేసాను. అక్కడ వేసి ఒక వైట్ క్లాత్ తీసుకొని తుడిచేస్తున్నాను. నొరగ చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత మామూలు క్లాత్ తీసుకొని, పొడి క్లాత్ తీసుకొని తుడిచేసాను. స్టవ్ మీకు చూపిస్తాను చూడండి, గ్లాస్ ఎంత బాగా మెరుస్తుందో. జిడ్డు కూడా ఏమాత్రం ఉండదండి అసలు. మన ముఖం మళ్ళీ మనం చూసుకోవచ్చు, అలా ఉంటుంది. స్టవ్ పక్కన తర్వాత ఇక్కడ కూడా కొద్దిగా, ఎక్కువ కాదండి. మనం కూరగాయలు అవి తాలింపు వేస్తూ ఉంటాం కదా, అవి తుల్లుతూ ఉంటాయి.
అది కూడా మనం ఖచ్చితంగా రోజు క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకొని మీరు క్లీన్ చేస్తే బొద్దింకలు కూడా రావు దీనివల్ల. డెటాల్ వేసాం కాబట్టి నీట్గానూ ఉంటుంది చూడడానికి, బల్లులు రావు, పురుగులు రావు, స్టవ్ కూడా నీట్గా ఉంటుంది, గట్టు కూడా నీట్గా ఉంటుంది, పైన కిటికీ కూడా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఆ విధంగా అది చేసుకున్న తర్వాత ఇది చూడండి ఎంత నల్లగా ఉందో, తపాల కింద అడుగు భాగంలో మసిలాగా పట్టేసి చాలా నల్లగా ఉంది. చాలా అయింది దీన్ని అసలు రుద్దుతూ ఉన్నా వదలట్లేదండి. సరే దీన్ని ట్రై చేద్దాం అన్న ఉద్దేశంతో నేను ఊరికినే ట్రై చేశాను, చూద్దాం అన్న ఉద్దేశంతో. చూడండి అసలు నేను జస్ట్ స్క్రబ్బర్తో ఇలా అంటున్నాను అంతే. అంటూ ఉంటే మనకు టీవీలో చూపిస్తారు చూడండి, మ్యాజిక్ లాగా ఇలా అనండి వదిలేస్తుంది అంటూ ఉంటారు కదా, ఆ విధంగా నిజంగా ఇలా అంటే వదిలేస్తుందండి. టీవీలో చూపించినప్పుడు యాడ్ చేసినప్పుడు స్టార్స్ కూడా వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. అలా మీకు ఇప్పుడు తపాలు చూపిస్తాను, లోపల కూడా రుద్దేసిన తర్వాత స్టార్స్ వస్తాయండి. నిజంగానే మనకి టీవీలో ఏమో కానీ నిజంగా ఈ వీడియోకి మాత్రం స్టార్స్ వచ్చినాయి. చూడండి ఎంత బాగా మెరుస్తుందో. మీకు వెనక సైడ్ ముందాకైతే నల్లగా పట్టేసింది, నేను అసలు రుద్దను కూడా రుద్దలేను, ఊరికి ఇట్లా అన్నాను అంతే. ఎంత తెల్లగా వచ్చిందో చూడడానికి నాకే ముద్దు వచ్చేస్తుంది. ఆ నీళ్ళు ఇంకెన్ని నీళ్ళు ఉన్నాయో చూడండి, నేను ఎంత పని చేస్తే ఎన్ని ఉన్నాయో, ఇంకెంత చేసుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి అందరికీ షేర్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి, అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ కళాయి అయితే చేపలు వండుకుంటాం, నాన్ వెజ్ వండుకుంటాం కదా. ఏ నాన్ వెజ్ వండినప్పటికీ ఒక్కసారి ఆ స్మెల్ ఉండిపోయిద్దండి, ఒక్కోసారి పోదు. మళ్ళీ వెజ్ వండుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు చూడండి నేను ఎంత డ్రాప్స్ వేసానో ఒక్కసారి చెక్ చేయండి. అంత డ్రాప్స్ వేయండి అంతే. వేసి కాస్త రుద్దండి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోయండి, ఒక్కొక్క డ్రాపు పోసి రుద్దండి. రుద్దిన తర్వాత నీళ్ళతో కొద్దిగా కడిగేసేయండి. అసలు మీకు ఆ నాన్ వెజ్ స్మెల్లే ఉండదండి. అసలు నాన్ వెజ్ ఇందులో వండారా అని అనుకుంటాం, అంత బాగా నీట్గా జిడ్డు కూడా లేకుండా స్మెల్ కూడా లేకుండా ఉంటుంది. నాన్ వెజ్ చక్కగా వండుకోవచ్చు, వెజ్ కూడా వండుకోవచ్చు. నీళ్ళు చూడండి మళ్ళీ ఎంత ఉన్నాయో. ఇవి ఇంకా 2 నెలలు కాదండి, 3 నెలలు కూడా వస్తాయి, అంత ఉపయోగపడుతున్నాయి మనకు ఒక్క సబ్బుతో. ఇది వచ్చేసి దేవుడి మందిరం అండి. దేవుడి మందిరం మనం ఏం చేస్తాము, ధూప్ స్టిక్స్ పెడతాము, అగరబత్తులు పెడతాము, దీపం పెడుతూ ఉంటాము, ధూపం కూడా వేస్తూ ఉంటాం శుక్రవారం, శనివారం, మంగళవారం, సోమవారం అలా కాకుండా. అలాంటప్పుడు చూడండి ఎలా పట్టిద్దో. ఇది మనం ఏది రోజు రుద్దనట్టే ఉంటుంది, రుద్దుతాము కానీ ఆ పొగ అన్నది అలా ఎర్రగా వెళ్ళిపోయి ఉండిపోయి అది రుద్దనట్టుగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. చూడడానికి కూడా బాగోదు. గబుక్కని మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, గబుకుని డోర్ తీసి చూపించాలన్నా కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది మనకి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ నీళ్లు తీసుకొని కాలిన్ బాటిల్లో కానీ స్ప్రే బాటిల్లో కానీ పోసేసుకున్న తర్వాత, అంటే ఈ ఒక్క నీళ్ళు ఎంత ఉపయోగపడుతున్నాయా అని మీకు చూపిస్తున్నా ఈ వీడియోలో. ఒకే ఒక్కటి 100 వీటికి వాడుకోవచ్చండి చెప్పాలంటే. చూడండి నేను స్ప్రే చేసేస్తున్నాను. స్ప్రే చేసిన తర్వాత న్యూస్ పేపర్ కింద వేసిన తర్వాత ఒక పావు గంట సేపు ఉంచి ఒక వైట్ క్లాత్తో తుడుస్తున్నాను. కావాలని వైట్ క్లాత్తో తుడుస్తున్నానండి, ఎందుకంటే మీకు కనిపించాలి కదా, అందుకని తుడుస్తున్నాను. చూడండి ఇలా అంటున్నాను జస్ట్ అంతే. ఇందాక ఎంత మురికి ఉంది, ఇప్పుడు ఎలా వస్తుంది. న్యూస్ పేపర్ కింద ఎందుకు వేసానంటే ఆ నీళ్ళు ఉన్నాయనుకోండి దానికి అంటుకొని అలా ఉండి కొద్దిగా ఎక్కువసేపు ఉంటే మనం ఏం కష్టపడిన అవసరంలా. న్యూస్ పేపర్ తీసి ఒక క్లాత్తో తుడిస్తే ఆ మురికి మొత్తం పోయిద్ది, అందుకని న్యూస్ పేపర్ వేసాను. ఆ నీళ్ళు మొత్తానికి చల్లుకున్నాం అనుకోండి, చల్లుకుని పావు గంట సేపు వదిలేస్తే చాలండి. ఒకవేళ మళ్ళీ కొద్దిగా ఎండిపోయి, ఎండాకాలం కదా కొద్దిగా ఎండిపోతుంది అనుకుంటే కొద్దిగా ఆ క్లాత్ తడిచేసి మీరు తుడిచినా చాలు, మురికి మొత్తం వచ్చేస్తుంది. చేతులు నొప్పులు పుట్టవు, టైం వేస్ట్ అవ్వదు, మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది, మనీ వేస్ట్ అవ్వదు, ఎందుకంటే ఇదే వాటర్తో మనం చేస్తున్నాం కాబట్టి. ఒకసారి చూడండి, నేను ఇది రుద్దేసిన తర్వాత మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. అంటే మీకు ఎగ్జాంపుల్ చూపించా ఎలా మురిగిపోతుంది అన్నది. రుద్దేసిన తర్వాత ఈ విధంగా ఉంది చూసారా. నేను రుద్దుతున్నాను, ఒక క్లాత్ తీసుకొని మామూలుగా రుద్దేశాను. ఈ పక్క ఇంకా రుద్దలేదు, అక్కడ రుద్దాను. ఎంత తెల్లగా ఉందో చూడండి, మీకు లైవ్లో చూపిస్తున్నానండి. ఒకసారి నమ్మితే ఒకసారి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి దీపపు కుందులు. ఇప్పుడు దీపం దేవుడి మందిరం శుభ్రం చేసిన తర్వాత దీపం కుందులు కూడా మనం శుభ్రం చేసుకోవాలి కదండి, దానికి కూడా ఈ నీళ్ళు ఉపయోగించేసి మనం చేసుకోవచ్చు. వెండివి, అన్నీ వెండివి అండి. చిన్న చిన్న ప్లేట్లు మామూలువి ధూప్ స్టిక్స్ పెట్టుకుంటాం కదా, అవి ఒక గిన్నెలో వేసేసుకొని మొత్తం ఆ నీళ్ళు కొద్దిగా ఎక్కువగా చూసరికి ఎంత పోసానో అంత పోసిన తర్వాత బాగా మరిగిన నీళ్ళు, వేడి నీళ్ళు అందులో పోసేసేయండి. పోసి వేడి నీళ్ళు అవి మునిగేంతవరకు వేడి నీళ్ళు పోసేయండి. పోసిన తర్వాత మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు అలా కదిలించొద్దు, అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత చూడండి నేను చూపిస్తున్నాను. మీరు ఇంకా అసలు రుద్దవసరం లేదండి, రుద్దే పనే ఉండదు. ఇవ్వండి ఇలా తీయడం, అలా పక్కన పెట్టేసుకోవడం. నూనె కానీ, ఒత్తులు వెలిగించిన మరకలు కానీ, నల్లగా ఉంటాయి చూసారా, అది కానీ అసలు ఏం మాట్లాడే పని లేదండి.
ఇప్పుడే షాప్కి వెళ్ళి మనం వెండి కొత్తవి తీసుకొచ్చామా అని అన్నట్టుగా మెరుస్తాయి అన్నమాట. నేనేమన్నా రుద్దుతున్నానా ఒకసారి చెక్ చేయండి. ఇది వెండి వెండి అంటే ఆ మామూలు వెండి కాదండి, ఇంకొక వెండి, అందుకే ఆ కలర్ అలానే ఉంటుంది, ఎప్పటికి కూడా పోదు. ఈ వెండి వచ్చేసి మామూలు వెండి. చూసారా ఏనుగులు కానీ అన్నీ ఎలా ఉన్నాయో. ఈ ప్లేట్లు బాగా జిడ్డు పట్టిపోయిన ప్లేట్లు ఎంత తెల్లగా వచ్చినాయో ఒకసారి చెక్ చేయండి. నేను వేలు పెట్టి జస్ట్ రుద్దే నా వేలికి అంటేసింది నలుపు. ఇప్పుడు స్క్రబ్బర్ తీసుకొని రుద్దండి. రుద్దారనుకోండి నిజంగా చాలా అవి ఈ ప్లేట్లకు ఉన్నది మాత్రం పోదండి, అంత ఈజీగా పోదు. ఒకసారి ఎవరికైనా ట్రై చేసి ఉంటారు కదా ఇప్పుడు దాకా, చూడండి ఈ విధంగా ట్రై చేసి చూడండి. జిడ్డు మొత్తం పోతుంది, నలుపు మొత్తం పోతుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ దేవుడి సామాన్లకు కూడా ఇది క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచినీళ్ళలో కడుక్కుంటే మీకు దేవుడి సామాన్లు చాలా నీట్గా ఉంటే తుడిచేసి దేవుడి దగ్గర పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి. వెండి కూడా క్లీన్ చేసుకోవచ్చు, ఇత్తడి రాగి ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈ నీళ్ళతో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక్క సబ్బు ఎన్ని పని చేస్తుంది చూసారా, ఒక్క సబ్బు ఎంత పని చేస్తుందంటే నిజంగా సబ్బుకు ముందు మెచ్చుకోవచ్చండి మనం, అంత బాగా పనిచేసి పెడుతుంది. చూడండి నీళ్ళల్లో మంచి నీళ్ళలో కడిగేసాను, తెల్లగా మెరిసిపోతున్నాయి అసలు. మీకు మొత్తం చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా బాగున్నాయి కదండి. బాగుంటే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అన్నది. నేనైతే మా చేయి పెట్టి కూడా రుద్దలేదండి. ఆ విధంగా నీళ్ళన్నీ అలా వాడుకోండి. ఇది వచ్చేసి టీ పెట్టుకుంటాం కదా, టీ పొడి పారేయకుండా మిక్సీ జార్లో వేసుకోండి. మసాలాలు కానీ ఏదైనా పొడి కానీ మనం వేసినప్పుడు ఆ స్మెల్లే ఉంటుంది. మళ్ళీ మనం చట్నీ చేసుకోవాలంటే ఆ స్మెల్ పోవాలంటే కాస్త కల్లుప్పు టీ పొడి వేసి ఇలా తిప్పారనుకోండి, ఆ స్మెల్ మొత్తం పోతుంది. బ్లేడ్లు కూడా షార్ప్గా తయారవుతాయి, వాసన కూడా రాదు. మీకు ఆ టిప్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ టిప్ వచ్చేసి చాకులు చాలా షార్ప్గా ఉంటాయి కొన్నప్పుడు, తర్వాత వాడుతూ ఉంటే అసలు కత్తులు తెగవండి. అలాంటప్పుడు కోల్గేట్ కొద్దిగా దాని మీద రాసి సాల్ట్ కొద్దిగా తీసుకొని మనం కట్ చేసిన వైపే మెల్లిగా చేయండి. ఒక్కోసారి వేలు కట్ అవుతూ ఉంటుంది చూసుకోండి. ఈ విధంగా మెల్లిగా కట్ చేసిన వైపే మీరు రుద్దుతూ ఉంటే సాల్ట్ కోల్గేట్ కలిపి రుద్దారంటే మురికిపోతుంది, మనకి షార్ప్నెస్ పెరుగుతుంది, కటింగ్ చాలా ఈజీగా అవుతుంది. చూడడానికి కొత్త చాకులుగానే ఉంటాయి. కొత్తగా తీసుకొచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ అవుతాయి. మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. ఇవి అంటే వేస్ట్ ట్యాబ్లెట్ కవర్స్ ఈ పాడేయకండి. ఇలాంటి గ్లాసు మూతలు ఉంటాయి చూసారా, లిడ్, అవి ఆ సైడ్లు మన స్క్రబ్బర్ వెళ్ళదు. అలాంటప్పుడు నల్లగా అక్కడ జిడ్డు పట్టిపోయినట్టు ఉంటాయండి. అది మీరు ఇలా ట్యాబ్లెట్ కవర్తో తీసేసారంటే ఈజీగా వచ్చేస్తుందండి. నల్లగా తెల్లగా ఉండిపోతూ ఉంటాయి కార్నర్లో, అది పీస్ పెట్టి రుద్దడానికి అసలు అవ్వదండి. ఇలా దీంతో చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీకు మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది నచ్చితే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఏది నచ్చిందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.